భారత్ ఆస్ట్రేలియా 3 వన్డేల సిరీస్ మొదటి వన్డేలో టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు తక్కువ పరుగులకే అవుట్. మిగిలిన బ్యాటర్లు కూడా క్రీజ్లో నిలబడలేక సిరీస్లో భారత్ వెనుకబడింది. ఇప్పుడు అడిలైడ్ వేదికలో రెండో వన్డే. భారత్ తప్పక గెలవాల్సి ఉంది. లేకపోతే మరో ఓటమి ఖాయం. కానీ టీమిండియాకు మెయిన్ స్పిన్నర్ లేకపోవటం పెద్ద సమస్య. కుల్దీప్ యాదవ్ బెంచ్లో పరిమితం చేయడం ఫ్యాన్స్ అసహనం. ఇకపోతే టీమిండియా బౌలర్ హర్షత్ రాణాపై క్రికెట్ ఫ్యాన్స్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. రాణా తన 4 ఓవర్ల స్పెల్లులో వికెట్ తీయకుండా 27 పరుగులు ఇచ్చాడు. కేవలం గంభీర్ కోచ్గా ఉండడం వల్లే హర్షత్ రాణా టీంలో ఉన్నాడని, టీమిండియాకు దొరికిన హరీష్ రౌఫ్ల దారులంగా పరుగులు సమర్పించాడని అతన్ని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు. ఒకవేళ అతన్ని రెండో వన్డేలో కూడా కంటిన్యూ చేస్తే వికెట్లు తీయడం దేవుడు ఎరుగు. అతను సమర్పించుకునే పరుగులతోనే ఆస్ట్రేలియా గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదని టీం ఇండియా ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తానికి టీం ఇండియాకు హరీష్ రాఫ్ దొరికేశాడంటూ కామెంట్ చేస్తున్నారు. జై హింద్.